వెనకబడిన రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. కర్నూలులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను తరలించాలనుకోవడం తగదన్నారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఎయిమ్స్ కేటాయిస్తే దాన్ని అనంతపురంలో ఏర్పాటు చేస్తామని చెప్పి మంగళగిరికి తీసుకెళ్లారని మండిపడ్డారు. 5 మాసాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6 అని చెప్పేసి ఇవ్వడం, 5 మాసాల తర్వాత మొన్న 11వ తేదీ బడ్జెట్ అనేది కూడా ఎప్పుడు జరగలేదు. స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి అంత ఆలస్యంగా కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టేటప్పుడు కూడా అరకొర నిధులతో కొన్ని హామీలకైతే కనీసం ఆ ఊసే కూడా ఎత్తలేదు. ఎక్కడ కానీ హామీలకు ఎక్కడ కేటాయింపులు లేవు. ఆ హామీలు ఇచ్చినామనేది కూడా మర్చిపోయే పరిస్థితి కూడా బడ్జెట్లో కూడా ఇవన్నీ కూడా చేసాం. ఈ రకంగా ప్రజలను పూర్తిగా కూడా మోసం. మామూలు అంటే అతను మామూలు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఇదే పరిస్థితి అంతా కూడా ఎక్కడ కానీ లేదు. కనీసం హామీలు కూడా అమలు పరుస్తా నమ్మకం కూడా లేకుండా పరిస్థితి కూడా ఈరోజు ఉంది. కేవలం శాసనసభ 5 రోజులు జరుగుతాయి. ఇప్పటి వరకు నిన్న శనివారం ఇంతవరకు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే వాళ్ళు చర్చించే తప్ప ఇంకొకటి ఏమాత్రం కూడా లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, లేకపోతే కేంద్రం నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలని కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకొని పోతుంది అనేది కూడా ఎక్కడ కానీ దాంట్లో కూడా మాట్లాడుకోకుండా కేవలం అతన్ని దూషించడమే ఒక పనిగా, దానికోసమే శాసనసభ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్న తీరును కూడా నిన్న సోమవారం నుంచి నిన్నటి వరకు శనివారం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించారు కూడా. ఇది ఒకటే కాదు, ఎందుకో దురదృష్టమే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 14 సంవత్సరాలు 4వ మారు కూడా ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది.